వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రేపటి నుంచి పులివెందుల్లో పర్యటించనున్నారు. తాడేపల్లి నుంచి రేపు మధ్యాహ్నం 3 గంటలకు పులివెందులకు బయలుదేరనున్నారు. కడప ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు చేరుకోనున్నారు. ఈ నెల 21న మధ్యాహ్నం తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు వైఎస్ జగన్. విజయవాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయం సిద్ధమైంది. ఈ క్రమంలో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించారు పవన్. క్యాంప్ ఆఫీస్ పై అంతస్తులో నివాసం, కింది కార్యాలయం, పక్కనే సమావేశ మందిరం ఏర్పాటు చేశారు. అయితే తన ఆలోచనలు, అభిరుచులకు తగిన విధంగా కొన్ని మార్పులు సూచించిన పవన్ ఆ తర్వాత పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. నీట్ పరీక్ష అవకతవకలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు పంపింది. సమస్యను పూర్తిగా పరిష్కరించాల్సిందేనని ఆదేశించింది. నీట్ పరీక్షల్లో నిర్లక్ష్యం తగదని కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి తెలిపింది. తదుపరి విచారణ వచ్చే నెల 8కి వాయిదా పడింది. ఢిల్లీలో రేపు సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతుంది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. వరుసగా 3వసారి ప్రధాని పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా తన నియోజకవర్గం వారణాసిలో నరేంద్ర మోదీ ఇవాళ పర్యటించనున్నారు. వారణాసిలో జరిగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మేళనంలో పాల్గొనున్నారు. పీఎం కిసాన్ పథకం కింద 17వ విడతలో 20,000 కోట్ల నిధులను దేశవ్యాప్తంగా ఉన్న 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అలాగే కృషి సఖిలుగా శిక్షణ పొందిన స్వయం సహాయక బృందాల మహిళలకు సర్టిఫికెట్స్ ను ప్రదానం చేయనున్నారు. అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలన్నీ ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ తో ఓటింగ్ నిర్వహిస్తున్నాయని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవటానికి మనం కూడా ఆ దిశగా అడుగులు వేయాలని అన్నారు. న్యాయం జరగటమే కాకుండా జరిగినట్లు కనిపించాలని, ప్రజాస్వామ్యం ఎలాంటి సందేహాలు లేని వ్యవస్థగా పురోగమించాల్సిన అవసరం ఉందన్నారు వైఎస్ జగన్. అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ దాడులు చేస్తోందంటూ మండిపడ్డారు జడ శ్రవణ్ కుమార్. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదంటూ హితవు పలికారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు చేసి వారిపైనే కేసులు పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు జడ శ్రవణ్ కుమార్. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బహిరంగ సభ నుంచే అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తలు పసుపు బిళ్లతో ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లాలని సూచించారు. అక్కడి అధికారులు కుర్చీ వేసి టీ ఇచ్చి పనిచేస్తారని చెప్పారు. ఎవరైనా తన మాట జవదాటితే వారు ఏవైపోతారో కూడా తెలియదంటూ బెదిరింపులకు దిగారు. గుంటూరు జిల్లా చింతలపూడిలో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుటుంబం ఓవర్ యాక్షన్ చేసింది. ఎలిమెంటరీ స్కూల్లో పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని తన ఇంటికి మార్చుకున్నారు. విద్యార్థులను తన ఇంటికి పిలిపించుకుని ఇంటి వద్ద విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు పంపిణీ చేశారు ధూళిపాళ్ల సతీమణి జ్యోతిర్మయి. తిరుపతి గ్రామ దేవత తాతయ్య గుంట గంగమ్మ జాతర ముగిసి 5 వారాలవుతూ ఉన్నా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక తాజాగా గ్రామ దేవతకు పొంగళ్లను నైవేద్యంగా సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయం వద్ద గంగమ్మ నామస్మరణతో మారుమోగిపోయింది. అనకాపల్లిలో మోదకొండమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఘటాలను తలపై పెట్టుకుని అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటున్నారు భక్తులు. మోదకొండమ్మ జాతరకు 2 లక్షలకు పైగా భక్తులు వస్తారన్న అంచనాలతో ఆలయ అధికారులు ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అర్చకులు. విశాఖలో సింహాద్రి అప్పన్న సోదరి పైడితల్లి అమ్మవారి జాతర వైభవంగా జరిగింది. అమ్మవారిని దర్శించుకునేందుకు అడవి వరంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు రావడంతో పరిసరాలన్నీ కోలాహలంగా మారాయి. జాతర సందర్భంగా ఇవాళ రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ ముందు జిందాల్ స్టీల్ పరిశ్రమ కార్మికులు ఆందోళనలు చేపట్టారు. ముడి సరుకు కొరత సాకుతో కొత్త వలస జిందాల్ స్టీల్ పరిశ్రమకు యాజమాన్యం లాక్డౌన్ ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో 321 మంది కార్మికులు ఉపాధి కోల్పోయామంటూ ఆందోళన బాటపట్టారు. పరిశ్రమల యాజమాన్యం ఎవరి అనుమతి తీసుకోకుండానే పరిశ్రమ మూసివేసిందంటూ ఫైర్ అయ్యారు కార్మిక సంఘ ప్రతినిధులు నెక్కల నాయుడు బాబు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ముందు వాలంటీర్లు నిరసన తెలిపారు. ఎన్నికల ముందు రాజీనామా చేసిన వార్డు, గ్రామ వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ బైఠాయించారు. 5 ఏళ్ల పాటు వాలంటీర్లు అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు ప్రముఖ పాత్రను పోషించారన్నారు. అనంతరం జిల్లా అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు వాలంటీర్లు. వైద్య శాఖలో ప్రక్షాళన మొదలైందన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశామన్నారు.
కేసీఆర్ కిట్లో మార్పులు తెచ్చామని, డయాగ్నోస్టిక్ సెంటర్స్ ప్రభుత్వ ఆసుపత్రులకు లింక్ చేసే విధంగా చర్యలు తీసుకున్నామని చిట్చాట్లో వెల్లడించారు మంత్రి దామోదర్ రాజనరసింహ. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో మంత్రి సీతక్క పర్యటించారు. ఏటూరు నాగారం నుంచి నరసింహసాగర్ కు బస్ సర్వీస్ ను ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. రానున్న వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వరద ముంపు ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు, ఏర్పాట్లు చేయాలని సమీక్ష నిర్వహించారు. భూపాల్పల్లి జిల్లా చిట్యాలలో కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్లో నూతన భవనాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు. 1.35 కోట్ల రూపాయలతో పాఠశాల భవనం, అదనపు తరగతి గదులను ప్రారంభించారు. పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలపై విద్యార్థులను ఆరా తీశారు. అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ను అందజేశారు గంట సత్యనారాయణరావు. ప్రభుత్వ పాఠశాలలపై నూతన శకానికి నాంది పలికారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. గవర్నమెంట్ స్కూల్లో చదివే నిరుపేద విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తన సొంత డబ్బుతో 53,000 మందికి బాటా కంపెనీకి చెందిన బూట్లను పంపిణీ చేస్తున్నామన్నారు. మెరుగైన విద్యను అందించేందుకు ఎల్ఈడి టీవీలను, వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా వెల్లడించారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఉపాధి హామీ కూలీ అవతారం ఎత్తారు ఓ ఐఆర్ఎస్ అధికారి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కు చెందిన సందీప్ బెంగళూరులో ఐఆర్ఎస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సెలవుపై సొంతూరుకు వచ్చిన ఆయన ఉపాధి కూలీల కష్టాన్ని కాసేపు పంచుకోవాలని భావించారు. అనుకున్నదే తడువుగా నూతన్కల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి పనులు చేపట్టారు. సింగరేణిలో కఠిన నిబంధనలు అమలు చేశారు యాజమాన్యం. డ్యూటీకి రాకుండా మాస్టర్ పడితే ఉద్యోగులపై వేటు తప్పదన్నారు. క్రమశిక్షణ, సమయ పాలన పాటించిన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు సీఎం డి బలరాం. ఎన్నికలకు ముందు విద్యార్థులను, ఉద్యోగులను కాంగ్రెస్ నమ్మించి మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. జివో 46 బాధితుల తరఫున సీఎస్ ను కలిసేందుకు ప్రయత్నించారు రాకేష్ రెడ్డి. అయితే రాకేష్ రెడ్డికి సీఎస్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో సెక్రటరియట్ సౌత్ గేట్ కు లేఖ అతికించారు. జివో 46 వల్ల 60 మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి 90 మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం రాని పరిస్థితి ఏర్పడిందంటూ బాధితుల తరఫున పోరాటం చేస్తామన్నారు రాకేష్ రెడ్డి. భద్రాద్రి సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో గోత్ర ప్రవరపై వివాదం నెలకొంది. అయితే వివాదాన్ని పరిష్కరించాలంటూ రామ భక్తులు హైకోర్టును ఆశ్రయించగా 5 సభ్యులతో కమిటీ వేసింది హైకోర్టు. ఈ నేపథ్యంలో భద్రాచల దేవస్థానంలో కమిటీ మొదటి రోజు విచారణ చేపట్టింది. మరో 2 రోజుల పాటు కమిటీ విచారణ కొనసాగనుంది. నీట్లో అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నాకు దిగారు విద్యార్థి సంఘాల నేతలు. రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతలు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటాలాడొద్దని, తక్షణమే నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభమైంది. గిరి ప్రదక్షిణను ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, ఈవో భాస్కర్ రావులు ప్రారంభించారు. మొదటి రోజు గిరి ప్రదక్షిణలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఇవాళ 5,000 మందితో గిరి ప్రదక్షిణను నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ లో ఆర్డీఓ ఆఫీసులో అధికారులు మద్యంతో చిల్లవుతున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సురేష్ అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మద్యం తాగుతూనే విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. ఆఫీసులో ఎవరూ ఎదురు చెప్పేవారు లేననే ధైర్యంతో యథేచ్ఛగా తాగుతూ పనిచేస్తున్నాడని తోటి ఉద్యోగులు తెలిపారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. హైదరాబాద్ లో నకిలీ గోల్డ్ బిస్కెట్లు అమ్ముతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురాటు చేశారు రాచకొండ పోలీసులు. ఈ కేసులో ఏపీకి చెందిన 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు. మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామంటూ వ్యాపారులను బురిడి కొట్టిస్తున్నట్లుగా గుర్తించామన్నారు. నిందితుల నుంచి 5 కిలోల నకిలీ గోల్డ్ బిస్కెట్లతో పాటు 6.8 కోట్ల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నామన్నారు. నీట్ అవకతవకలకు వ్యతిరేకంగా హైదరాబాద్ రాజ్ భవన్ ఎత్త టీఆర్ఎస్వి నేతలు ధర్నా చేపట్టారు. నీట్ పరీక్షను రద్దు చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని టీఆర్ఎస్వి డిమాండ్ చేసింది. ధర్నాకు దిగిన బీఆర్ఎస్ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సిద్దిపేట జిల్లాలో నీట్ పరీక్ష పేపర్ లీకేజ్పై విద్యార్థి సంఘాల నేతలు బగ్గుమన్నారు. పీడీఎస్యూ, ఎన్ఎస్యూఐ, ఎస్ఎఫ్ఐ, యూత్ కాంగ్రెస్ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు. ఎన్టీఆర్ నిర్వాహకం వల్లే విద్యార్థులు నష్టపోతున్నారంటూ కేంద్రం బాధ్యత వహించాలని ప్రధాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎన్టీఆర్ను రద్దు చేసి నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
జనగామ జిల్లా చిల్పూర్లో ప్రభుత్వ భూములను అక్రమ పట్టా చేసుకుని సాగు చేస్తున్నారని వాపోతున్నారు రైతులు. 1990లో కాంగ్రెస్ సర్కార్ 35 ఎకరాల సాగు కోసం భూమిని కేటాయించింది. అయితే పలు కారణాల వల్ల వలస వెళ్లామని తిరిగొచ్చి చూస్తే వేరే వ్యక్తులు అక్రమ పట్టా చేసుకుని సాగు చేసుకుంటున్నారని శ్రీపతిపల్లికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా లాభం లేకపోయిందని తమ భూములను కాపాడాలంటూ కోరుతున్నారు రైతులు. ఏపీ, యూపీ, బీహార్, కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ను విడుదల చేసింది. ఏపీలో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 25న ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. జూలై 2న నామినేషన్ దాఖలకు చివరి తేదీ కాగా మరుసటి రోజే నామినేషన్స్ పరిశీలన ఉండనుంది. జూలై 12న పోలింగ్, అదే రోజున కౌంటింగ్ నిర్వహించనున్నట్లుగా ఈసీ వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా సిక్కింలో చిక్కుకుపోయిన పర్యాటకుల తరలింపు ప్రక్రియ మొదలైంది. తొలి విడతలో 20 మంది యాత్రికులను లాచుంగ్ నుంచి మంగన్కు తరలించారు. ఈ నెల 12 నుంచి సిక్కింలో కురుస్తూ ఉన్న మెరుపు వర్షాలకు చాలా ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. ఫలితంగా చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో దాదాపు 1500 మంది పర్యాటకులు మంగన్ జిల్లా లూచంగ్లో చిక్కుకుపోయారు. పార్లమెంట్ సమావేశాల ముందు లోక్సభ స్పీకర్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై చర్చించేందుకు కాసేపట్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశంలో భేటీ కానున్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన కేంద్ర మంత్రులందరూ ఈ భేటీకి హాజరై స్పీకర్ ఎన్నికపై చర్చించనున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో స్పీకర్ పదవి తన వద్దే పెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఉపసభాపతి పదవిని ఎన్డీఏ పక్షాల్లో ఏదో ఒక పార్టీకి ఇవ్వాలని యోచిస్తోంది. మహారాష్ట్రలో షాకింగ్ ఘటన జరిగింది. రీల్స్ పిచ్తో ఓ యువతి ప్రాణాలనే పోగొట్టుకుంది. ఔరంగాబాద్ వద్ద ఎల్లోరా గుహలకు వెళ్లే మార్గంలో ఉన్న సులీబంజాన్ హిల్స్ పై ఈ ఘటన జరిగింది. కారును రివర్స్ చేసే క్రమంలో బ్రేక్ కు బదులుగా యాక్సిలేటర్ ను నొక్కింది బాధితురాలు. అంతే సుమారు 300 ఫీట్ల లోతులోకి కారు పడిపోయింది. ఘటనలో కారు నుజ్జునుజ్జవగా శ్వేత అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయింది. ఆమె ఫ్రెండ్ శివరాజు మూలే రికార్డ్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లు పరామర్శించారు. తిహార్ జైలుకు వెళ్లిన మాజీ మంత్రులు కవితతో ములాఖత్ అయ్యారు. కవితను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇక ఢిల్లీ మద్యం కేసులో కవితను ఈడీ అరెస్టు చేయగా ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. దక్షిణ కొరియాతో ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర రూపం దాల్చిన వేళ ఉత్తర కొరియా మీడియా కీలక ప్రకటన చేసింది. దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆహ్వానం మేరకు ఇవాళ రేపు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియాలో పర్యటించనున్నట్లుగా తెలిపింది. కాగా అంతర్జాతీయంగా ఇరు దేశాలపై కఠిన ఆంక్షలు కొనసాగుతూ ఉన్న సమయంలో ఇద్దరు దేశాధ్యక్షులు భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా 24 ఏళ్లలో తొలిసారి పుతిన్ ఉత్తర కొరియాలో పర్యటించబోతున్నారు. హమాస్ లక్ష్యంగా గాజాపై గత కొంతకాలంగా భీకర యుద్ధం చేస్తూ ఉన్న ఇజ్రాయెల్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. యుద్ధ నిర్ణయాల్లో కీలకమైన వార్ క్యాబినెట్ ను రద్దు చేసింది. దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వార్ క్యాబినెట్ ను రద్దు చేసినట్లుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష నేతల వార్ క్యాబినెట్ కమిటీ నుంచి ఇటీవల బయటకు రావడంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. స్టాక్ మార్కెట్స్ ఆల్ టైమ్ హైని చేరాయి. సెన్సెక్స్ కొత్త రికార్డులను సృష్టించింది. సెన్సెక్స్ 308 పాయింట్ల లాభంతో 77,301 పాయింట్ వద్ద ముగిసింది. నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 23,557 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీలో రియాలిటీ సూచీలు 2.11%, కన్స్యూమర్ డ్యూరబుల్ సూచీలు 1.27%, యుటిలిటీ సూచీలు 1.05% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో పవర్ గ్రిడ్ 3.13%, విప్రో 2.94%, ఐసిఐసిఐ బ్యాంక్ 1.82% లాభపడ్డాయి. పరారీలో ఉన్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కుమారుడి వివాహ వేడుకలు లండన్లో ఘనంగా మొదలయ్యాయి. ఈ విషయాన్ని సిద్ధార్థ్ మాల్యా స్వయంగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. తన ప్రియురాలు జాస్మిన్తో దిగిన ఫోటోను అతడు షేర్ చేశాడు. ఫుడ్ డెలివరీ చేసే ఫుడ్ టెక్ సంస్థ జొమాటో పేటీఎంకు చెందిన సినిమాలు, ఈవెంట్ల టికెట్ల బుకింగ్ విభాగాన్ని కొనుగోలు చేసే యత్నాలు చేస్తోంది. ఇందుకోసం ప్రాథమిక స్థాయి చర్చలు జరిపినట్లుగా స్టాక్ ఎక్స్చేంజీలకు జొమాటో, పేటీఎం సమాచారం ఇచ్చాయి. ఈ డీల్ విలువ 1600 నుంచి 1750 కోట్లుగా ఉండే అవకాశం ఉంది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని జొమాటో చెబుతోంది. పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్తను చెప్పనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కొన్ని వర్గాల ప్రజలకు ఆదాయ పన్ను రేట్లను తగ్గించాలని యోచిస్తోందని రాయిటర్స్ తెలిపింది. ఈ సందర్భంగా కొత్త ఆదాయ పన్ను రేట్లను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
గుజరాత్లోని జామ్నగర్లో గ్రీన్ హైడ్రోజన్ తయారీ ప్లాంట్ను పెట్టేందుకు వచ్చే 4 ఏళ్లలో 30,000 కోట్లను ఇన్వెస్ట్ చేస్తామని ఎస్ఆర్ఎఫ్ గ్రూప్ ప్రకటించింది. మెటల్స్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు వివిధ బిజినెస్లలో ఉన్న గ్రూప్ క్లీన్ ఎనర్జీస్ పై ఫోకస్ పెట్టింది. సౌదీ అరేబియాలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ను, యూకేలో ఆయిల్ రిఫైనరీలో డీకార్బనైజేషన్ చేపడతామని ఎస్ఆర్ గ్రూప్ తెలిపింది. ఫిఫా ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ లో భారత్ వెనుదిరగటంతో జట్టు కోచ్ స్టీమాక్ ను ఏఐఎఫ్ఎఫ్ తప్పించింది. ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయనపై వేటు వేసింది. జట్టును ముందుకు తీసుకువెళ్లేందుకు కొత్త కోచ్ అవసరమని సభ్యులు ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా పేర్కొంది. కాగా కాంట్రాక్టును మధ్యలో రద్దు చేసినందుకు స్టీమాక్ కు ఏఐఎఫ్ఎఫ్ 3 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. నైరుతి రుతుపవనాల కదలికలు మందగించాయి. దీంతో ఏపీలో కోస్తా జిల్లాలతో ఉక్కపోతతో పాటు ఎండ తీవ్రత పెరిగింది. తునిలో రికార్డు స్థాయిలో 40.2 డిగ్రీలు, నర్సాపూర్లో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.